మనకి ఉన్న మంచి మంచి క్యారెక్టర్స్ చాలా చాలా తక్కువ మనకి ఉంటాయి ఇలా గుర్తుండిపోయే క్యారెక్టర్స్. అలాంటిది మాకు ఇంత అద్భుతమైన క్యారెక్టర్ అన్నారు షోలో. రమేష్ నాన్నగారికి ముత్యాల ముగ్గు రావుగోపాల్ గారికి ఎలాగో మీకు కాటం నాలుగు ఫలించింది, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఫలించింది. పృథ్వీ గారు ఫోన్ చేసి ఆయనకి నేనంటే ఇష్టం, మా నాన్నగారన్నా కూడా నన్ను చూసి మీకు నాన్నగారికి ముత్యాల ముగ్గు మీకు ఇది కాటం రాయడండి అంటే చాలా కష్టం అండి. ముత్యాల ముగ్గు అది అది పోల్చడం అంటే చాలా కష్టం. ఇది నిజంగా నాకు ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఆయన అలీ గారు ఏం వస్తానన్నారు, ఆయన పవర్ స్టార్ గారి సినిమాలు అవడం నాకు చాలా తృప్తి ఇచ్చింది పాత్ర. అంటే నాకే ఒక తెలియను ఇంకా మోర్ కాన్ఫిడెన్స్, ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. దట్ కమ్స్ ఫ్రమ్ మూవీ బై మూవీ ఇట్ కమ్స్. జనం యాక్సెప్టెన్స్ చేయగా నీకు పెరుగుతుంది కాన్ఫిడెన్స్. వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగి మరింత ఇస్తారు. ఇది వెళ్తుంది డైలాగ్. ఇదేంటంటే ఇది ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ టు బిల్డ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ జస్ట్ హ్యాపెన్ విత్ గాడ్స్ గ్రేస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం. మీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా ఇప్పుడు కళ్యాణ్ గారి సినిమాలో చేసేటప్పటికి నాకు ఎంత క్రేజ్ పెరిగిపోయిందంటే యా దే ఆర్ రికగ్నైజింగ్ మీ అట్లీస్ట్. రీచ్ ఆయన అంటే చాలా ఇష్టం. వెర్లీ అంతే ఆ ఇష్టం. అదే ఆ కిక్ ఒక ఆడియన్స్ సైకిక్లో వేరేగా ఉంటుందేమో. నేను కూడా సినిమా చూసేటప్పుడు కొంతమంది సినిమా అలా యాక్ట్ చేసినప్పుడు వాళ్ళ క్యారెక్టర్ లాగా వాళ్ళ సీన్ కోసం వెయిట్ చేస్తుంటారు. సీరియస్గా చెప్పాలంటే నేను కళ్యాణ్ గారు ఆయన సీన్స్ అవి వెయిట్ చేస్తూ అది ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాను తప్ప నా క్యారెక్టర్ గురించి నేను అసలు ఓకే అనుకుంటున్నాను. బట్ అసలు థియేటర్లో నాకు ఫస్ట్ డే మేము సినిమానే చూడలేదు సార్. పేపర్స్ ఆ క్రేజ్ అంటే 3 times చూసాం అదే రోజు సినిమాని. మీ ఒక డైలాగ్ మీరు విన్నామనా వినపడుతుందా అని కాదు అంతే. ఆయన సినిమా చూడలేకపోయాను సార్ ఫస్ట్ డే. నెక్స్ట్ నాది ఆయన చూసి డబ్బింగ్ థియేటర్లో చెప్పారు, చాలా ఎంజాయ్ చేసి పగలబడి నవ్వారట. అది ఎంత స్పోర్టివ్ తీసి బాగుందని ఉంచేసారు. అయ్యా ఇది ఇలా ఉంది, ఇది వద్దా అలా కదా. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మరి వాళ్ళ రిజల్ట్ చూడండి. హీఈస్ వెరీ అమేజింగ్ పర్సన్. ఇంత క్రేజు ఒక హీరోకి వచ్చిందంటే యాక్టింగ్ అవన్నీ నచ్చి వాళ్ళ ఫ్యాన్స్ అయ్యారు, కానీ అంతకు మించిన వ్యక్తి అండి అతను. అండ్ ఆఫ్ స్క్రీన్ కూడా హి ఇస్ వెరీ సింపుల్. ఒక ఫేస్ తర్వాత నటనకు మించి ఉండాలండి, ఒక వ్యక్తి ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తికి అంత విస్ఫోటనం అంటే ఇట్స్ లైక్ ఇంగ్లీష్ వర్డ్ వాడుతున్నాను కాదు, యూనిక్నెస్ కాదు, యుబిక్విటస్. ప్రతి చోట ఈ అంతరిక్షంలో లాగా మన తెలుగు వాళ్ళు అందరూ కూడా ప్రతి చోట ప్రెసెన్స్, ఆమ్ని ప్రెసెన్స్ అంటారు. అదే ఏదో ఇంగ్లీష్ వాడతారు. అంటే ప్రతి చోట అతను ఫీల్ ఉన్నట్టేనే అది యాక్టర్కి మించిన వ్యక్తిత్వం. రజనీకాంత్ చూడండి, ఆయన అంటే బియాండ్ యాక్టింగ్ ఉంటుంది పర్సనాలిటీస్. అంటే వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళు అంతే. వాళ్ళు నడిస్తే ఇష్టం, ఇలా పంచి ఎత్తితే ఇష్టం, వాళ్ళు నడిస్తే ఇష్టం, వాళ్ళు నవ్విస్తే ఇష్టం అంతే. వాళ్ళలాంటి వాళ్ళకి అలాంటి అద్భుతమైన ఆయన పిక్చర్లో ఇది పడడం మాటికి బోనస్ టు మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. తెలుగు ప్రేక్షకులందరికీ వాళ్ళ హృదయాలకి, కళా హృదయాలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలాంటివి అంతకంటే మంచి క్యారెక్టర్స్ మీ ద్వారా మేము చూడాలనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మొదలే ఎదలో నీ ఊహలే, కదిలే నీ వైపుకి అడుగులే, అరిరే జతగా కుదిరే మన ఇద్దరి అల్లరే. భానుమతి నిన్ను చూసి పోయినాదే ఉన్నమతి. భానుమతి నిన్ను కోరి చిందులేసే మనసు కోతి.